హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం కెమియా డేట్స్ తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి బాక్స్ వస్తూ ఉంటాయి కదండి. ఇవి ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము, కానీ ఇవి చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. మనం యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. సో అందుకనేసి ఈరోజు వీటితో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దాము. బాక్స్ ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ విధంగా చాకుని హీట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 హోల్స్ అయితే పెట్టానండి. మీకు ఇంకా 6 హోల్స్ దాకా పెట్టుకోవచ్చు. అలాగే బాక్స్ అడుగున ఇట్లా చిన్న గోటు కింద ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న బాక్స్ ని ఇట్లా చాకుని హీట్ చేసుకుని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. అంటే బాక్స్ కి అడుగు భాగం అంతా కూడా సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసి తీసేస్తాను. చూడండి, బాక్స్ అడుగున ఇట్లా సమానంగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను డబల్ టేప్ అయితే తీసుకున్నాను. బాక్స్ కి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ ని అతికించుకోవాలి. ఇట్లా రెండు వైపులా కూడా అతికించుకోవాలి. ఇది డబల్ టేప్ కాబట్టి పైన ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయాలి. ఇట్లా రెడీ చేసుకున్న బాక్స్ ని ఇది మనం వాష్రూమ్ లో పెట్టుకుంటే మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బాక్స్ కి మనం డబల్ టేప్ అంటించుకున్నాం కాబట్టి ఇది మనకి మేకులతో పని లేకుండా మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా పెట్టి గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా మనం వాష్రూమ్ లో పెట్టుకున్నామంటే కనుక బ్రష్లు కానీ పేస్ట్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. బ్రష్లు అన్నిటిని కూడా ఒక దాంట్లోనే పెట్టేస్తూ ఉంటాము. ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయి కదా, లేదంటే పేస్ట్ ఒక చోట బ్రష్ ఒక చోట పెట్టేస్తూ ఉంటాము. అలాగే బ్రష్లకి డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదా, అక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీ ఇంట్లో ఇట్లాంటి బాక్స్ ఉంటే కనుక ఈ టిప్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ని వాష్రూమ్ లోనే కాకుండా కిచెన్ లో పెట్టుకున్నామంటే ఇందులో స్పూన్స్ కానీ స్పోర్ట్స్ కానీ, అలాగే మనకి కిచెన్ లో చిన్న చిన్న సిజర్స్ ఉంటాయి కదండి, ప్యాకెట్లు కట్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాము. పిల్లలకి దొరకకుండా ఉండాలంటే చక్కగా ఇట్లాంటి బాక్స్ లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ బాక్స్ కి మూత పెట్టుకుంటాం కాబట్టి డస్ట్ పడకుండా ఉంటుంది. అలాగే పిల్లలకి సిజర్స్ కనిపించకుండా ఉంటాయి అన్నమాట. నచ్చితే లైక్ చేయండి. అలాగే మనకి బాక్స్ ని హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి లాక్ చేయడానికి ఇట్లాంటి తాళం కప్పలు తీసుకుంటూ ఉంటాం కదా, ఇవి అక్కడిక్కడ పెట్టేసి సరిగ్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడుందా అని హడావుడిగా నిలుపుతూ ఉంటాం కదా. ఇట్లాంటి గడబడలు ఏమీ లేకుండా ఇట్లా ఈ బాక్స్ లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు లాక్ చేయడానికి ఈజీగా ఉంటది అనమాట. చూసారు కదండి ఒక్క బాక్స్ ఎన్ని లాభాలు. నచ్చితే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాటా.